నమస్కారం. ఈరోజు మనం ఆదికాండములో ఒక ఉద్విగ్నభరితమైన ఘట్టాన్ని లోతుగా పరిశీలిస్తున్నాం. నమస్కారం. అవునండి, చాలా కాలం విడితూయి శత్రువులుగా మారిన ఇద్దరు అన్నదమ్ములు యాకోబు, ఏశావులు మళ్ళీ ఎలా కలుసుకున్నారనే కథ ఇది. ఆదికాండము 33వ అధ్యాయం దీనికి మన ఆధారం. అంటే యాకోబు, ఏశావుల పునఃకలయిక అన్నమాట. అవును, నేపథ్యం మనకు తెలిసిందే. అన్న ఏశావుకు భయపడి పారిపోయిన యాకోబు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నాడు. అతని మనసులో ఎంత భయమో ఆందోళన ఉండి ఉంటుందో కదా, ఏశావును ఎలా ఎదుర్కోవాలి అని. నిజమే. ఈరోజు మనం ఈ కలయికలోని అంటే భావోద్వేగాలు, యాకోబు చూపిన జాగ్రత్త, దౌత్యం, వారి మాటలు, ఆ తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ వివరంగా చూద్దాం. సరే, ఇక కథలోకి వెళ్తే మొదటి వచనం. యాకోబు కళ్ళు పైకెత్తి చూశాడు. ఎదురుగా ఏశావు ఒక్కడే కాదు, ఏకంగా 400 మంది మనుషులతో వస్తున్నాడు. అమ్మో, ఆ దృశ్యం చూడగానే యాకోబు గుండె ఆగిపోయుంటుంది. ఆ 400 మంది, అది స్నేహపూర్వక స్వాగతమా లేక దాడి చేయడానికా? అదే కదా అనుమానం. ఆ సంఖ్య అతని భయాన్ని ఇంకా పెంచుంటుంది. వెంటనే యాకోబు ఏం చేశాడు? వెంటనే అప్రమత్తమయ్యాడు. రెండవ వచనంలో ఉంది గదా, తన కుటుంబాన్ని, పిల్లల్ని, దాసీల్ని గుంపులుగా విడగొట్టాడు. అవును, ఆ క్రమం కూడా ఆసక్తిగా ఉంది. ముందు దాసీలు, వాళ్ల పిల్లలు, తర్వాత లేయా, ఆమె పిల్లలు, చివరగా హ్మ్, తనకు బాగా ఇష్టమైన రాహేలు, యోసేపు. హ్మ్. ఇదొక వ్యూహం. అంటే ఒకవేళ ఏశావు దాడి చేస్తే ముందున్న వాళ్లకి ప్రమాదం జరిగినా చివరున్న ప్రియమైన వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుందని అతని ఆలోచన కావచ్చు. ఇది చాలా ముందుచూపుతో కూడిన ఏర్పాటు. భయం కనిపిస్తోంది ఇందులో. అంతేకాదు, అతను అందరికన్నా ముందు వెళ్ళాడు, ఒంటరిగా. 3వ వచనంలో అన్న దగ్గరికి వెళ్లేదాకా 7 సార్లు నీలమీద సాష్టాంగపడ్డాడట. 7 సార్లు. అది మామూలు విషయం కాదు. ఆ కాలంలో సాష్టాంగపడటం గౌరవమే, కాని 7 సార్లు అంటే అది అసాధారణమైన వినయం, పూర్తి లొంగుబాటు. అంటే కేవలం గౌరవం కాదంటారా? భయం కూడా ఉందా? భయం, గౌరవం, పశ్చాత్తాపం అన్నీ కలిసుండొచ్చు. నేను నీ ముందు చాలా చిన్నవాడిని, నీ దయ కావాలి అని చెప్పకనే చెప్పడం అది. ఏశావు కోపాన్ని చల్లార్చే ప్రయత్నం. యాకోబు ఇంత భయంతో, ఇన్ని జాగ్రత్తలతో ఉంటే 4వ వచనంలో సీన్ మొత్తం మారిపోయింది. ఏశావు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అవునా, పరుగెత్తుకు రావడం, యాకోబును గట్టిగా కౌగలించుకోవడం, మెడమీద పడి ముద్దు పెట్టుకోవడం, వాళ్ళిద్దరూ ఏడ్చేశారు. ఇది యాకోబు అస్సలు ఊహించుండడు కదా. ప్రతీకారం అనుకుంటే ప్రేమ దొరికింది. నిజమే, ఇది కథలో కీలకమైన మలుపు. ఆ కన్నీళ్లు ఊరికే వచ్చినవి కావు. సంవత్సరాల దూరం, బాధ, అపార్థాలు అన్నీ కరిగిపోయిన క్షణమది. ఏశావు క్షమించేశాడు. అది అతని హృదయంలో వచ్చిన మార్పు కావచ్చు, లేక కాలం అతని కోపాన్ని తగ్గించిందేమో. ఆ ఎమోషనల్ మూమెంట్ తర్వాత ఏశావు కళ్ళు పైకెత్తి ఆ స్త్రీలను, పిల్లలను చూశాడు. 5వ వచనంలో అడిగాడు, వీళ్లంతా ఎవరు నీకు అని. దానికి యాకోబు జవాబు చూడండి. దేవుడు నీ దాసునికి దయచేసిన పిల్లలు. ఎంత వినయం! తనను తాను దాసుడు అంటున్నాడు. అవును, దేవుడి ప్రస్తావన కూడా తెచ్చాడు. అంటే ఈ పిల్లలు నా గొప్పతనం కాదు, దేవుడి దయవల్ల కలిగారని. కరెక్ట్. ఇది ఒక రకంగా ఏశావు ముందు తనను తాను తగ్గించుకోవడమే. ఆ తర్వాత 6, 7 వచనాల్లో యాకోబు కుటుంబ సభ్యులంతా, దాసీలు, పిల్లలు, లేయా, ఆమె పిల్లలు, చివరికి యోసేపు, రాహేలు అందరూ వరుసగా వచ్చి ఏశావుకు సాగిలపడ్డారు. మళ్ళీ సాగిలపడటం, ఇది కూడా ఆనాటి సంప్రదాయమా? అవునండి. కుటుంబ పెద్దకు లేదా గౌరవనీయులకు కుటుంబం మొత్తం అలా నమస్కరించడం. అది విధేయతకు, గౌరవానికి గుర్తు. ఏశావు స్థానాన్ని వాళ్లు గుర్తించినట్టు. సరే, పరిచయాలు అయ్యాయి. ఇప్పుడు కానుకల సంగతి. 8వ వచనంలో ఏశావు అడిగాడు, యాకోబు ముందే పంపిన పశువుల మంద గురించి, నాకు ఎదురొచ్చిన గుంపంతా ఏంటి అని. దానికి యాకోబు ఎంత చాకచక్యంగా జవాబిచ్చాడో చూడండి. నా ప్రభువు దయ నా మీద రావడానికే అని. మళ్ళీ ప్రభు అంటున్నాడు. అంటే ఆ గిఫ్ట్స్ లంచం కాదు, మీ అనుగ్రహం కోసమే ఇస్తున్నానని వినయంగా చెప్పాడు. కాని ఏశావు వెంటనే తీసుకోలేదు. 9వ వచనంలో, వద్దు తమ్ముడు, నా దగ్గర బోలెడుంది, నీది నీకే ఉంచుకో అన్నాడు. ఇది నిజమైన ఉదారతేనా, లేక నీ కానుక నాకవసరం లేదు అని చెప్పడమా? చెప్పడం కష్టం. బహుశా రెండూ కావచ్చు. ఏశావు నిజంగానే మారి ఉదారంగా ఉండి ఉండొచ్చు. లేదా, చూడు నేనెంత ఉన్నత స్థితిలో ఉన్నానో, నీ సహాయం నాకక్కర్లేదు అని చెప్పకనే చెప్పి ఉండొచ్చు. ఏదేమైనా
అతని మాటల్లో కాఠిన్యం లేదు, అది ముఖ్యం. కాని యాకోబు పట్టు వదిలే రకం కాదు కదా. 10వ వచనంలో ఇంకా బ్రతిమాలాడాడు. వద్దు వద్దు, నీ దయ నా మీద ఉంటే ప్లీజ్ తీసుకో అని. అక్కడొక మాట అన్నాడు, అది చాలా ఇంపాక్ట్ఫుల్. అవును, దేవుని ముఖం చూసినట్లు నీ ముఖం చూశాను, నువ్వు నన్ను దయతో అంగీకరించావు కాబట్టి. ఎంత బలమైన మాట అది! అంటే అన్నలో దేవుణ్ణి చూశాడన్నమాట. అంతే, నీ దయ, నీ క్షమాపణ నాకు దేవుడి అనుగ్రహంలా అనిపిస్తోంది అని. ఈ మాట ఏశావు మనసును కదిలించుంటుంది. ఇది కేవలం మనుషుల కలయిక కాదు, ఇందులో దేవుడి ప్రమేయం ఉందని యాకోబు నొక్కి చెప్తున్నాడు. ఆ మాటల తర్వాత 11వ వచనంలో దేవుడు తనని ఆశీర్వదించాడని, తన దగ్గర అన్నీ ఉన్నాయని చెప్తూ ఏశావును బలవంతం చేశాడట కానుక తీసుకోడానికి. బలవంతం చేసేను అన్న పదం ముఖ్యం. అంటే యాకోబు ఎంత పట్టుదలగా ఉన్నాడో అర్థమవుతుంది. చివరికి ఏశావు ఒప్పుకున్నాడు, కానుక తీసుకున్నాడు. ఈ కానుకల మార్పిడికి ఇంత ప్రాధాన్యత ఎందుకు? ఆ కాలంలో, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో కానుకలివ్వడం తీసుకోవడం చాలా ముఖ్యం. అది కేవలం వస్తువులు మార్చుకోవడం కాదు. అది అంటే సంబంధాలు బలపడటానికి, శాంతిని స్థాపించడానికి, సయోధ్యను ధృవీకరించడానికి ఒక మార్గం. యాకోబు ఇవ్వడం ప్రాయశ్చిత్తం, గౌరవం. ఏశావు తీసుకోవడం క్షమాపణ, అంగీకారం. ఇది వాళ్ల మధ్య బంధాన్ని మళ్లీ అధికారికంగా మొదలుపెట్టినట్టు. ఓకే, సో ఎమోషనల్ రీయూనియన్ అయింది, గిఫ్ట్ ఎక్స్చేంజ్ అయింది. ఇప్పుడు కలిసి ప్రయాణం చేద్దామా? 12వ వచనంలో ఏశావు అడిగాడు, పద కలిసి వెళ్దాం, నేను నీకు ముందు నడుస్తాను అని. దీనికి కూడా యాకోబు సమాధానం చూడండి, చాలా ప్రాక్టికల్గా, జాగ్రత్తగా మాట్లాడాడు. 13వ వచనంలో పిల్లలు చిన్నవాళ్లని, పాలిచ్చే గొర్రెలు, పశువులున్నాయని, వాటిని నీ అంత వేగంగా నడిపిస్తే చచ్చిపోతాయని చెప్పాడు. ఒక్కరోజే వాటిని వేగంగా తోలితే మందమొత్తం చచ్చిపోతుందని కూడా అన్నాడు. ఇది నిజమైన కారణమేనా, లేక అన్నతో కలిసి వెళ్లడానికి ఇష్టం లేక చెప్పిన సాకా? చెప్పలేం. కారణాలు నిజమైనవే కావచ్చు. చిన్నపిల్లలు, పశువులతో వేగంగా ప్రయాణం కష్టమే. కాని అదే సమయంలో ఇప్పుడే కలిసిన అన్నతో అంత దగ్గరగా, అతని కంట్రోల్లో వెళ్లడానికి యాకోబింకా అంటే మానసికంగా సిద్ధంగా లేడేమో అనిపిస్తుంది. అందుకే 14వ వచనంలో ఒక ప్రత్యామ్నాయం చెప్పాడు, నువ్వు ముందు వెళ్ళు, నేను నెమ్మదిగా పిల్లలు, మంద నడిచే వేగాన్ని బట్టి నీ దగ్గరికి షేయిరుకు వస్తాను అని. నా ప్రభువు దగ్గరకు షేరుకు వచ్చేవరకు మెల్లగా నడిపించుకుంటూ వస్తాను అని మాటిచ్చాడు. మాటైతే ఇచ్చాడు కాని ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. బహుశా ఏశావు ఎంత మంచిగా ఉన్నా యాకోబు మనసులో ఎక్కడో చిన్న అనుమానం, లేదా కనీసం ఒక జాగ్రత్త ఇంకా ఉందేమో, కొంత దూరం పాటిస్తే మంచిది అనుకున్నాడేమో. ఆ తరువాత ఏశావు ఇంకో ఆఫరిచ్చాడు. సరే, కనీసం నా మనుషుల్లో కొందరిని నీకు తోడుగా ఉంచుతాను అని 17వ వచనంలో అన్నాడు. దానికి కూడా యాకోబు వద్దన్నాడు. అయ్యో, అదెందుకు, మీ దయ నా మీద ఉంటే చాలు అని సున్నితంగా తిరస్కరించాడు. ఇది ఏం సూచిస్తుంది? యాకోబు స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నాడా? అవును, చాలా స్పష్టంగా అదే కనిపిస్తోంది. ఏశావు సహాయాన్ని వద్దనడం ద్వారా తాను ఎవరి అజమాయిషీ లేకుండా తన ప్లాన్ ప్రకారం వెళ్లాలనుకుంటున్నాడు. అంటే ఏశావు దయను పైకి అంగీకరిస్తూనే ఆచరణలో మాత్రం తన స్వేచ్ఛను కోరుకుంటున్నాడు. చివరికి 16వ వచనంలో ఆ రోజే ఏశావు సేయిరుకు తిరుగు ప్రయాణమయ్యాడు. అన్నదమ్ములు విడిపోయారు. కాని యాకోబు ప్రయాణం మనం అనుకున్నట్టు సేయూరు వైపు సాగలేదు. వెళ్ళాడు. అది వేరే దిక్కు. అవును, అక్కడ తన కోసం ఒక ఇల్లు, పశువుల కోసం పాకలు కట్టుకున్నాడట. అందుకే ఆ ఊరికి సుక్కోతు అంటే పాకలు అని పేరొచ్చింది. అన్నకేమో షెయిరొస్తానన్నాడు, ఇక్కడేమో ఇల్లు కట్టుకున్నాడు. ఇది చాలా ఆసక్తికరమైన మలుపు. ఆ తరువాత ప్రయాణం కొనసాగించి 18వ వచనంలో కనాను దేశంలోకి షెకెము అనే ఊరికి సురక్షితముగా చేరుకున్నాడు. ఆ పదం ముఖ్యమనిపిస్తోంది. చాలా ముఖ్యం. ఆ షలోం, సురక్షితంగా, శాంతితో అనేది అతని సుదీర్ఘ ప్రయాణం, ఎదుర్కొన్న ఆపదలు, ముఖ్యంగా ఏశావుతో జరిగిన గండం, వీటన్నిటి తర్వాత దేవుడు వాగ్దానం చేసిన దేశంలోకి క్షేమంగా అడుగుపెట్టాడని సూచిస్తుంది. ఒక పెద్ద మైలురాయి దాటినట్టు. అక్కడ ఊరి బయట గుడారం వేసుకున్నాడు. తర్వాతేం చేశాడు? 19వ వచనంలో షెకెము తండ్రి అయిన హమోరు కొడుకుల దగ్గర 100 వెండి నాణాలకు కెసిట కొంత భూమి కొన్నాడు. భూమి కొనడం అంటే అక్కడ స్థిరపడాలనే ఆలోచనతో ఉన్నాడన్మాట. ఖచ్చితంగా.
ఇక చివరి వచనం 20వది చాలా కీలకమైనది. అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి దానికొక పేరు కూడా పెట్టాడు కదా, ఏల్ ఎలోహే ఇశ్రాయేల్ అని. అవును, అంటే దేవుడు, ఇశ్రాయేలు దేవుడు. ఇది కేవలం ఒక పూజ కాదు, ఇదొక ప్రకటన. ఈ వాగ్దాన భూమిలో నేనొడుగు పెట్టాను, ఈ భూమి నాది, నాకు దేవుడిచ్చిన పేరు ఇశ్రాయేలు, ఆ ఇశ్రాయేలుకు దేవుడే దేవుడు అని ప్రకటించడం. తన కొత్త గుర్తింపును, దేవునితో తనకున్న బంధాన్ని ఆ భూమిపై స్థిరపరుచుకోవడం. వావ్! ఎంతటి ప్రయాణం! సరే, ముగింపుకొద్దాం. యాకోబు భయం నుండి మొదలై ఊహించని రీతిలో ఏశావుతో కలవడం, కానుకల మార్పిడి, జాగ్రత్తగా విడిపోవడం, చివరికి కనానులో సురక్షితంగా స్థిరపడి భూమి కొని బలిపీఠం కట్టడం వరకు అన్ని ముఖ్య ఘట్టాలను మనం చూశాం. అవునండి. యాకోబు వినయం, దౌత్యం ఒకవైపు, ఏశావు క్షమాగుణం, ఉదారత మరోవైపు చాలా నేర్చుకోవచ్చు. వాళ్ల మాటలు, పనులు మానవ సంబంధాలని సంక్లిష్టతను చూపిస్తాయి. ఈ కథ కుటుంబ కలహాలు ఎలా పరిష్కరించుకోవచ్చు, క్షమాపణ ఎంత శక్తివంతమైనది, భయాన్ని ఎలా ఎదుర్కోవాలి, దౌత్యం ఎలా ఉపయోగపడుతోంది, దేవుడిపై నమ్మకం, వీటన్నిటి గురించి ఆలోచింపజేస్తోంది కదా. నిజమే. యాకోబేమో చాలా జాగ్రత్తగా, ప్లాన్తో అడుగులేశాడు. ఏశావు స్పందన మాత్రం తక్షణమే సూటిగా ఉంది. ఆ వ్యత్యాసం కూడా గమనించాలి. ఇక యాకోబు కనానులో స్థిరపడటం, అది కేవలం అతని కథ కాదు, ఇశ్రాయేలు ప్రజల భవిష్యత్తు కథకు అది నాంది. ముగించే ముందు వింటున్నవారి కోసం ఒక ఆలోచన వదిలివెళ్తున్నాం. ఆహా. పునక్కలేక అంత బానే జరిగింది. ఏశావు కూడా ఎంతో ప్రేమగా ఉన్నాడు. అయినా షేయరుకు వస్తానని అన్న అన్నకు మాట ఇచ్చిన యాకోబు ఎందుకు సుక్కోతుకు, షెకెముకు వెళ్ళిపోయాడు? ఇది వాళ్ల మధ్య కుదిరిన సయోధ్య నిజమైనది కాదని, అది అప్పటికే మాత్రమే అని సూచిస్తోందా? లేక యాకోబు మనసులో ఇంకా ఏమో ఏశావు పట్ల అపనమ్మకం, భయం, లేదా కనీసం ఒక జాగ్రత్త ఏదైనా మిగిలే ఉందా? దీని గురించి మీరేమనుకుంటున్నారు?